పచ్చి అనపగింజలతో గుడ్ల కుడుములు అని చేస్తారు. ఇంకొకటి ఈ అనపగింజల్ని ఉడికించి గుడాల్లాగా చేసి పోపేసుకొని తింటారు. ఇందులో ఏదైనా ఒక రెసిపీ చేయాలి అనుకుంటున్నా. సో ఏం చేయాలి అనేది మా వాళ్ళని అడుగుతా. 2 చిట్టీలు వేసిన. సోను బాబును వాళ్ళ డాడీ అక్కడ కూర్చొని చదువుకుంటారు. వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఏది చేయమంటే అదే చేస్తా ఇప్పుడు. ఓకే, ఈ రోజు నేను అనపగింజలతోని 2 రెసిపీస్ చేయాలనుకుంటున్నా స్పెషల్ గా. ఇందులో ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. మీరు నేను చెప్పా, మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. అంటే ఒకటి అనపగింజలతోని కుడుములు, ఇంకొకటి అనపగింజలతోని గుడాలు చేయాలనుకుంటున్నా. ఇందులో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే అదే చేస్తా. ఏది సెలెక్ట్ చేస్తే అదే తీయండి, ఏదో ఒకటి తీరా. అనపగింజల కుడుములు, అనపగింజల కుడుములు. సో ఇప్పుడైతే మనం అనపగింజల కుడుములు చేసేద్దాం రండి. మీరు చదువుకోండి, ఆ లోపు మేము చేసేస్తాం. ఓకే, ఫాస్ట్.